హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. సో నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. సో ఇవాళ ఈ వీడియోలో కెరీర్ గ్యాప్ వచ్చి ఇప్పుడు ఐటీ జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఏం చేస్తే ఈజీగా ఐటీ జాబ్ కొట్టచ్చు. సో మేము క్వాలిటీ థాట్లో లాస్ట్ 14 ఇయర్స్ నుంచి ఇట్లా కెరీర్ గ్యాప్ వచ్చిన స్టూడెంట్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ని బట్టి కొన్ని విషయాలు మీతో వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ కెరీర్ గ్యాప్ నుంచి, అంటే మీరు నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న, కెరీర్ గ్యాప్ వచ్చిన, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా, 2015 పాస్డ్ అవుట్, 18 పాస్డ్ అవుట్, 20 పాస్డ్ అవుట్, ఇప్పుడు ఐటీలోకి వెళ్ళాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేయాలి అనే దగ్గర ఒక చెక్ లిస్ట్ లాగా మీకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, ఫస్ట్ ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకోకుండా, మార్కెట్లో ఏది లేటెస్ట్ ఉందో అది మాత్రమే చూస్ చేసుకోకుండా, ఏ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు, ఎక్కువ జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి, అలాగే జాబ్ వచ్చిన తర్వాత కూడా ఈజీగా మీరు సర్వైవ్ అవ్వచ్చు. సో ఇలాంటి సూటబుల్ కోర్సెస్ నేర్చుకోండి. ఎగ్జాంపుల్, టెస్టింగ్ టూల్స్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, రిపోర్టింగ్ టూల్స్ కావచ్చు, డేటా అనలిస్ట్ కావచ్చు, ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇందులో కూడా లేటెస్ట్ టూల్ నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టెస్టింగ్లో ఇప్పుడు అందరూ మాన్యువల్ ప్లస్ సెలీనియం నేర్చుకుంటున్నారు అనుకోండి, మీరు సైప్రస్ నేర్చుకోండి. అలాగే రిపోర్టింగ్ టూల్స్లో అందరూ పవర్ బిఐ, ట్యాబ్లూ నేర్చుకుంటున్నారు అనుకోండి, మీరు క్లిక్ సెన్స్ నేర్చుకోండి. అలాగే మీరు డెవాప్స్ టూల్స్లో అందరూ ఓన్లీ డాకర్ వర్క్ నేర్చుకుంటుంటే, అడ్వాన్స్డ్ ఇప్పుడు మార్కెట్లో లేటెస్ట్ ఏముందో తెలుసుకుని అలాంటి టూల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో రైట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవటం అనేది కెరీర్ గ్యాప్ నుంచి ఐటీలోకి వచ్చేటప్పుడు మీరు చేయాల్సినటువంటి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, మీరు మీ ఏజ్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, అలాగే సో మీకు ఎంత గ్యాప్ ఉంది, అది చేశాను, నాకు 10 ఇయర్స్ గ్యాప్ ఉంది, 5 ఇయర్స్ గ్యాప్ ఉంది, నేను బీటెక్ చదివాను, బీకామ్ చదివాను, నేను సివిల్ చదివాను, ఇలాంటి ఏజ్, క్వాలిఫికేషను, అలాగే మీ పర్సంటేజ్ల గురించి అసలు వరీ అవ్వద్దు. ఎక్స్పీరియన్స్గా హైరింగ్ జరిగేటప్పుడు మీ రెజ్యూమ్లో మీరు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళేటప్పుడు వాళ్ళు మెయిన్గా చూసేది స్కిల్ మాత్రమే. సో మీకు మధ్యలో ఇటువంటి ఏ విషయాల గురించి అన్నెసరీగా చాలామంది టెన్షన్ పడుతుంటారు. మేము రోజు క్లాస్ చెప్పేటప్పుడు స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని అడిగేది ఏంటంటే, నేను 2015 పాస్ అవుట్, ఇప్పుడు వెళ్ళొచ్చా, నేను బీకామ్, నేను వెళ్ళొచ్చా? సో ఎవరైనా ఐటీ జాబ్కి వెళ్ళొచ్చు. ఓన్లీ మీరు ఆ స్కిల్ పర్ఫెక్ట్గా ఇన్డెప్త్ నేర్చుకోవాలి, రైట్ స్కిల్ చూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇలాంటి అనవసరమైన డౌట్స్ని ఫస్ట్ మీ మైండ్లోని తీసేసేయండి. అలాగే మూడవది, ఈ కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు ఉన్న మేజర్ కన్సర్న్ ఏంటంటే, సో వాళ్ళు ఫ్రెషర్గా ట్రై చేయడానికి లేదు, ఇప్పుడు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలని చెప్పి ట్రై చేస్తారు. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం, బీజీ చెక్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, వీటి గురించి చాలామంది డౌట్ పడిపోయి కన్సల్టెన్సీల దగ్గరికి వెళ్ళి కన్సల్టెన్సీలకు మనీ పే చేసి రేపొద్దున బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అవుతామా, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయితే ఏమవుతుంది, ఇలాంటి చాలా పాయింట్స్ గురించి భయపడుతూ ఉంటారు. ఇప్పుడు మన ఇండియాలో వేల కొద్ది స్టార్టప్స్ ఉన్నాయి, వేలలో కూడా లక్షల్లో స్టార్టప్స్ ఉన్నాయి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఉన్నాయి. చాలా కంపెనీస్ చూసేది ఏంటంటే, టాలెంటెడ్ ఎక్స్పీరియన్స్డ్ రిసోర్స్, అంటే ఎక్స్పీరియన్స్ లెవెల్లో వర్క్ చేయగలిగే టాలెంటెడ్ రిసోర్సు తను తక్కువ కాస్ట్లో, ఎక్స్పీరియన్స్ లెవెల్లో వర్క్ చేసే టాలెంటెడ్ రిసోర్సు చాలా తక్కువ కాస్ట్లో వచ్చే వాళ్ళ కోసం చూసే కంపెనీలు చాలా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఈ ఫేక్ పెట్టి క్యాప్జెమిని, ఎసెంచర్, ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీలకు వెళ్ళాలని మీరు ట్రై చేయకుండా, మీరు అసలు ఈ ఫేక్ పెట్టడం అనే థాటే మైండ్లోని తీసేసేయండి. అసలు ఫేక్ పెట్టొద్దు. చాలా వరకు స్టార్టప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ లెవెల్ కంపెనీస్ ఉంటాయి. వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెలీనియం టెస్టింగ్లో సెలీనియం బాగా వచ్చు, సెలీనియం వచ్చిన వాళ్ళు 3+ జెన్యూన్ రిసోర్స్ 10 లక్షలు అడుగుతాడు. కొన్ని కంపెనీలు అంత బడ్జెట్ ఇవ్వలేవు. కానీ నీకు సెలీనియం ఒక ఎక్స్పీరియన్స్ లెవెల్లో వర్క్ చేసేటటువంటి నాలెడ్జ్ నీకు వచ్చింది. సో నువ్వు 4 lakhsకి ట్రై చేయి, 5 lakhsకి ట్రై చేయి, అసలు ఫేక్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ఫేక్ పెట్టే థాట్ మైండ్లోని తీసేసేయండి. మీరు తక్కువ శాలరీ అయినా పర్వాలేదు, స్టార్టప్ అయినా పర్వాలేదు, చిన్న కంపెనీ అయినా పర్వాలేదు, ఫస్ట్ ఒక 2 years నేను నేర్చుకుంటాను అన్న మైండ్ సెట్తో మీరు వెళ్ళాలి. కానీ సో పెద్ద కంపెనీస్లో ట్రై చేద్దాం, పెద్ద ప్యాకేజ్ కావాలి, ఫేక్ పెట్టాలన్న లైన్లోకి వెళ్ళొద్దు. ఫోర్త్ది, మీరు కోర్స్తో పాటు 2 to 3 లైవ్ ప్రాజెక్ట్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. అంటే జనరల్గా మీరు ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్నది ఏముంటుందంటే, సో ఒక ఫ్యాకల్టీ క్లాస్ మీకు చెప్తారు, మీరు ప్రాక్టీస్ చేస్తారు, టాస్క్ ఓరియంటెడ్ ఉంటుంది. అలా కాకుండా కొన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ తీసుకుని, ఆ లైవ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చాలా వరకు మిమ్మల్ని అడిగే క్వశ్చన్స్ ఖచ్చితంగా కూడా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్సెస్ నుంచే ఉంటాయి. సో మీరు ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, మీ ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి అచీవ్మెంట్స్ ఉన్నాయి, మీకు ఆ ప్రాజెక్ట్లో సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఏం వర్క్ చేశారు, ఇలాంటివి ఎక్కువ అడుగుతారు. కాబట్టి సో మీరు ప్రాజెక్ట్స్ అనేది ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత మంచిది. సో రియల్ టైం ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. అలాగే సో ఫోర్త్ వన్, సో ఎవ్రీ వీక్ ఇప్పుడు మీరు కోర్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి 3 months కోర్స్ నేర్చుకున్నారు, లేదా 4 months కోర్స్ నేర్చుకున్నారు,
ఆ నేర్చుకునేటప్పుడు ప్రతి శనివారం మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. ఆ సబ్జెక్ట్లో వర్క్ చేసే మీ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ దగ్గర కానీ, లేకపోతే మీ ఇన్స్టిట్యూట్లో ఇంకెవరైనా మీకు సపోర్టింగ్గా ఉంటే ఆ ఫ్యాకల్టీతో కానీ, లేదా మీ సర్కిల్లో తెలిసిన వాళ్ళ దగ్గర కూర్చొని, ఇప్పుడు మీరు XYZ కోర్స్ నేర్చుకుంటున్నారు, ఆ కోర్స్ సంబంధించినటువంటి ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే అసలు మీరు ఏం నేర్చుకుంటున్నారో, మీరు అప్ టు ద మార్క్ చెప్పగలుగుతున్నారా లేదా అనేది మీకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది కెరీర్ గ్యాప్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ పెట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే మెయిన్, వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే పాయింట్, వాళ్ళకి ముందు కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంటర్వ్యూ అనగానే భయపడిపోతారు. ఇంటర్వ్యూలో ఏమడుగుతారు, నేను ఇప్పుడు 2+ మీద ట్రై చేస్తున్నాను, లేకపోతే నేను కొంచెం ఎక్స్పీరియన్స్ లెవెల్లో ట్రై చేస్తున్నాను, నాకు ఇంత గ్యాప్ వచ్చింది కదా, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారని భయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మాక్ ఇంటర్వ్యూస్ కానీ కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ఒక 5 to 10 మాక్ ఇంటర్వ్యూస్ ముందే మీరు అటెండ్ అయ్యి ఉంటే మీకు ఆ ఫియర్ ఉండదు. కాబట్టి సో మీరు ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలుగుతారు. అలాగే మీరు మీరు ఈవెన్ ఇప్పుడు ఒక మంచి స్కిల్ సెలెక్ట్ చేసుకున్నారు, ప్రాజెక్ట్స్ చేశారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మీరు నేర్చుకునేటప్పుడే ఒక మంచి మాస్టర్ ట్రైనర్, ఒక నేమ్ ఉన్న మాస్టర్ ట్రైనర్, రియల్ టైం మాస్టర్ ట్రైనర్ దగ్గర నేర్చుకోండి. సో ఎందుకంటే క్లాస్ చెప్పేటప్పుడే మాస్టర్ ట్రైనర్ చెప్పడానికి మామూలు ట్రైనర్స్ చెప్పడానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఏముంటుందంటే, సో ఎక్స్పీరియన్స్తో కొంచెం ఐటీలో ఎక్స్పీరియన్స్ ఉండి ట్రైనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా చెప్తారంటే, ప్రతి టాపిక్ తీసుకుని ఆ టాపిక్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ టాపిక్లో రియల్ టైమ్ సినారియోస్ చెప్పి, ఆ టాపిక్లో మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి, టాపిక్లో ఆ క్వశ్చన్ ఇంటర్వ్యూలో వస్తే ఎలా ఆన్సర్ చేయాలో కూడా చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీ లెర్నింగ్ కర్వ్ తగ్గుతుంది, మీకు కొంచెం కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది. సో ఎందుకంటే చాలామంది ఇప్పుడు మీరు మాస్టర్ ట్రైనర్స్ మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేస్తారు. సో నేర్చుకునేటప్పుడే రైట్ ట్రైనర్ని, రైట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే సో మీరు సో ఇంకొకటి ఏంటంటే, మీరు ప్రతి టాపిక్ సబ్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు, ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆ టాపిక్ మీద ఏం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతున్నారు అనేది మీకు చాలా ఫోరమ్స్ ఉంటాయి, కమ్యూనిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సో ప్రతి సబ్జెక్ట్ మీద చాలా ఫోరమ్స్ ఉన్నాయి, ఐటీ పీపుల్ వర్క్ చేసే ఫోరమ్స్ ఉన్నాయి. సో ఆ ఫోరమ్స్లోకి వెళ్ళి సో ఆ క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేస్తే, సో కొన్ని ఫోరమ్స్ని, కమ్యూనిటీస్ని మీరు ఫాలో అయితే డెఫినెట్గా ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రజెంట్ అడుగుతున్నారనే అప్డేట్స్ మీకు అనేవి ఖచ్చితంగా వస్తాయి. సో అసలు ఐటీలో ఎలాంటి ఫోరమ్స్ ఉన్నాయి, ఎలాంటి కమ్యూనిటీస్ ఉన్నాయి, ఈ కాన్సెప్ట్, ఈ నాలెడ్జ్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా మీకు ఇంకొక వీడియోలో మీకు షేర్ చేస్తాను. అలాగే సో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాల్సింది ఏంటంటే, రెజ్యూమ్ ఎలా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీ కెరీర్లో గ్యాప్ వచ్చినప్పుడు మీ రెజ్యూమ్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా హైలైట్ చేయాలి, ఏ టూల్స్ హైలైట్ చేయాలి, ఏ స్కిల్స్ హైలైట్ చేయాలి. సో అలాగే మీరు కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇమీడియట్గా జాయిన్ అవుతానని చెప్పి అప్డేట్ చేయండి. నోటీస్ పీరియడ్ 3 months 2 months పెడితే వాళ్ళకి తక్కువ కాల్స్ రావచ్చు. ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి అంటే ఇమ్మీడియట్ హైరింగ్ చేస్తారు. సో ఇమ్మీడియట్గా మేము హైర్ చేయాలనుకుంటారు. సో అలాంటి ఇమ్మీడియట్ హైర్ చేయాలని అనుకునేటటువంటి కంపెనీస్, కన్సల్టెన్సీస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నా ఇన్ఫోటెక్ అని ఇలా కొన్ని కన్సల్టెన్సీస్ ఉండేవి. ఇవన్నీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇమ్మీడియట్ హైరింగ్ కావాలి. సో ఇప్పుడు ఇమీడియట్ హైరింగ్ అందరూ రారు. ఇప్పుడు ఎక్సెంచర్లోనూ, క్యాప్జెమినీలో వర్క్ చేసే ఎంప్లాయీస్కి 3 months నోటీస్ పీరియడ్ ఉంది. వాళ్ళు ఇమీడియట్గా జాయిన్ అవ్వడం అనేది పాసిబుల్ కాదు. సో మీకు ఇది అవకాశం. సో మీరు రెజ్యూమ్ పెట్టేటప్పుడే ఇమ్మీడియట్ జాయినింగ్ అన్న విషయాన్ని అప్డేట్ చేయండి. సో రెజ్యూమ్ పెట్టేటప్పుడు ఒక కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు కోర్స్ నేర్చుకుని ఎక్స్పీరియన్స్ స్టైల్లో రెజ్యూమ్ పెడితే ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వాలనేది నేను సపరేట్గా వీడియో చేస్తాను. అయితే ఈ రెజ్యూమ్ పెట్టేటప్పుడు చాలామంది మిస్టేక్ చేస్తారు, ఇమీడియట్ జాయిన్ అని పెట్టరు. సో వేరే లొకేషన్లో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని హైలైట్ చేయరు. ఇలాంటి రీజన్స్ వల్ల వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ అనేవి తక్కువగా వస్తాయి. అలాగే సో మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఏ లొకేషన్ అయినా సరే ఫ్లెక్సిబుల్ టు జాయిన్. ఇప్పుడు చాలామంది ఏంటి హైదరాబాద్లోనే కావాలని కూర్చుంటారు. హైదరాబాద్లో చాలా ఎక్కువ మంది కోర్సెస్ నేర్చుకుంటారు, తక్కువ జాబ్స్ ఉంటాయి, మ్యాచ్ అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు నోయిడాలో కొన్ని జాబ్స్కి ఎవరు అప్లై చేయరు, కోల్కతాలో కొన్ని జాబ్స్కి ఎవరు అప్లై చేయరు, అహ్మదాబాద్ ఇప్పుడు చాలా గ్రో అవుతుంది ఐటీలో, నాగపూర్ గ్రో అవుతుంది, చెన్నైలో చాలా జాబ్స్ ఉన్నాయి. సో కొన్ని లొకేషన్స్లో జాబ్ ఈజీగా వస్తుంది. అవి ఫోకస్ చేయకుండా మీరు అంటే ఓన్లీ సో హైదరాబాద్ లొకేషన్ కావాలి, బెంగళూరు లొకేషన్ కావాలని కూర్చోవద్దు. ఈ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఎనీ లొకేషన్ 100% మీరు చూడాల్సింది, యూ మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు జాయిన్ ఎనీ లొకేషన్. ఇంకో పాయింట్ ఏంటంటే, చాలామంది కోర్స్ జాయిన్ అవుతారు, జాయిన్ అయ్యి ఒక 2-3 months నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత ఎవడో చెప్తాడు కాల్స్ లేవనో, లేకపోతే ఇక్కడ పెద్దగా ఇంటర్వ్యూస్ లేవని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, మీరు కోర్సుని సెలెక్ట్ చేసినప్పుడే ప్రాపర్గా గైడెన్స్ తీసుకుని, రైట్ కెరీర్ గైడెన్స్ తీసుకుని కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకోకుండా మీరు ఊరికనే కోర్సులు మారుస్తూ వెళ్ళారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మీకు ఏ సబ్జెక్ట్ మీద కాన్ఫిడెన్స్ రాదు. మీరు టెస్టింగ్ తీసుకుంటే టెస్టింగ్ మీద ఫోకస్ చేయండి. ఎందుకు జాబ్ రావట్లేదు అనలైజ్ చేయండి. ప్రాజెక్టులు మిస్ అవుతున్నాయా, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మిస్ అవుతున్నాయా, రియల్ టైమ్ సినారియోస్ మిస్ అవుతున్నాయా, అందులో ఏమైనా అడ్వాన్స్డ్ టాపిక్స్ మిస్ అవుతున్నాయా, ఇంటర్వ్యూ ఎక్స్పెక్టేషన్ ఎక్కడ మీట్ అవ్వలేకపోతున్నారు,
ఇలాంటి పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. కానీ ఊరికనే మీరు కోర్సెస్ అనేవి ఫ్రీక్వెంట్గా చాలామంది నేను చూస్తూ ఉంటాను, వాళ్ళు చెప్తారు లాస్ట్ 2 yearsలో 4-5 కోర్సెస్ చేసామని చెప్పి. అలాంటి మిస్టేక్స్ చేయకండి. ఒక కోర్స్ నేర్చుకుని దాన్ని ఇన్డెప్త్ నేర్చుకోండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, సో కోర్స్ అయిపోయిన తర్వాత చాలామంది చేసేది ఏంటంటే, కోర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, ఒక బ్యాచ్ అయిపోతుంది. ఆ బ్యాచ్ అయిపోయిన తర్వాత ఇన్స్టిట్యూట్ రావడం మానేస్తారు. మీకు జాబ్ వచ్చేంత వరకు ఇన్స్టిట్యూట్కి ప్రతి బ్యాచ్కి రిపీట్ అవ్వండి. మీరు జాయిన్ అయ్యేటప్పుడే పర్మిషన్ తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, చాలా డల్ స్టూడెంట్, ఫస్ట్ బ్యాచ్లో XYZ అనే కోర్సు ఒక 10% గెయిన్ చేశాడు. మళ్ళీ అదే బ్యాచ్ రిపీట్ అయితే సెకండ్ బ్యాచ్లో ఇంటర్వ్యూస్కి వెళుతూ రిపీట్ అవుతాడు. ఇట్లా నేను నా స్టూడెంట్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, బాబు నీకు ఫస్ట్ బ్యాచ్ ఉన్నప్పుడు ఒక 30% నేర్చుకున్నాం, రెజ్యూమ్ ప్రిపేర్ చేయి, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉండు. తర్వాత హాస్టల్లోనో రూమ్స్లోనో కూర్చునే బదులు మళ్ళీ సెకండ్ బ్యాచ్కి రిపీట్ అవ్వండి. ఇలా మీరు ఒక కోర్స్ని 2-3 times రిపీట్ అవుతూ నేర్చుకుంటే పర్ఫెక్ట్ అవుతారు. దానివల్ల ఇంటర్వ్యూని కాన్ఫిడెంట్గా ఫేస్ చేయగలుగుతారు. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ మైండ్లో నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనే థాట్ తీసేసేయండి. మీరు కరెక్ట్గా కోర్స్ నేర్చుకుంటే, కరెక్ట్గా ప్రాజెక్ట్స్ చేస్తే, మీకు ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా, మీకు ఏ క్వాలిఫికేషన్ బీటెక్, BSc, BCom ఏ క్వాలిఫికేషన్ అయినా, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చినా, తక్కువ పర్సంటేజ్ వచ్చినా గుర్తుపెట్టుకోండి, మీరు ఆ కోర్స్ని ప్రాజెక్ట్స్ని కరెక్ట్గా చేస్తే మీరు 4-5 ఆఫర్ లెటర్లు కూడా కొట్టచ్చు. ఇలాంటి స్టూడెంట్స్ మేము వందల్లో వేలల్లో చూసాం. సో కావాల్సింది ఏంటంటే, మీ మైండ్లో నుంచి నెగిటివ్ థింకింగ్ అంటే ఏంటి, ఎవరైనా రిఫరెన్స్ ఇస్తే బాగుండు, కన్సల్టెన్సీకి హెల్ప్ చేస్తే బాగుండు, ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేస్తే బాగుండు, ఎవరైనా నా బదులు వేరే వాళ్ళు, ఎవరైనా బ్యాక్డోర్ జాబ్ ఇస్తే బాగుండు, ఇలాంటివి ఫేక్ పెడితే ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ తీసేసేయండి. ఫస్ట్ ఆ నెగిటివ్ థింకింగ్ అనే పాయింటే తీసేసేయండి. సో కోర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ చేయాలి, రెజ్యూమ్ పెట్టాలి, ఒక 10-15 ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి, ఫెయిల్ అవ్వాలి, ఫెయిల్ అయిన ప్రతిసారి నేర్చుకోవాలి, తర్వాత ఒక 4-5 ఆఫర్ లెటర్లు బెస్ట్ ప్యాకేజ్తో కొట్టాలి. ఇలాంటి కాన్ఫిడెంట్గా ఉండి ఈ నెగిటివ్ థింకింగ్ మైండ్లో తీసేసి పేషెన్స్గా, అంటే 6 monthsలో జాబ్ వచ్చేయాలి, 3 monthsలో జాబ్ వచ్చేయాలని కాకుండా ఒక 6 months to 1 year టైం పెట్టుకుని నేర్చుకుంటే 100% మీకు కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మీరు ఐటీలో ఈజీగా జాబ్ కొడతారు. మీ సర్కిల్లో చాలామంది ఐటీలో జాబ్ కెరీర్లో గ్యాప్ వచ్చి, లేకపోతే నాన్ ఐటీలో చిన్న జాబులతో సాటిస్ఫై అవ్వక, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు ఐటీలోకి రావాలనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ వీడియోని తప్పకుండా వాళ్ళకి మీరు షేర్ చేయండి, ఇది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే వాళ్ళ ఐటీ జాబ్ కొట్టాలనుకుంటున్నప్పుడు ఇంకా ప్రాపర్ ఏ కోర్స్ నేర్చుకోవాలనే కెరీర్ గైడెన్స్ కానీ, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలనే గైడెన్స్ కానీ, ప్లేస్మెంట్స్ ఎలా తెచ్చుకోవాలనే గైడెన్స్ కానీ, సర్టిఫికేషన్స్ ఏం చేయాలనే గైడెన్స్ కానీ వాళ్ళకి అవసరమైతే, సో క్వాలిటీ థాట్లో ప్రతి శనివారం మేము 11:30 to 1 కెరీర్ గైడెన్స్ సెషన్ పెడుతున్నాం. సో మీరు క్వాలిటీ థాట్ వెబ్సైట్లో మీరు కాంటాక్ట్ చేస్తే సో కెరీర్ గైడెన్స్ సెషన్కి అటెండ్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి.